నా అనుభవం చెబుతున్నా స్వయంగా. 17 ఏళ్లప్పుడు నేను తాడేపల్లిగూడెం కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉంటే స్నేహితుల కారణంగా రకరకాల మాటలు వచ్చాయి. మీకు తెలియదే ఉందమ్మా, అప్పట్లో ఉండేవేవో అశ్లీల పదాలన్నీ నోట వచ్చేవి. స్నేహితులు అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడేవాడిని. ఇంట్లో కూడా అలాగే మాట్లాడుతుంటే మా నాన్నగారు కేకరేసారు, బ్రాహ్మణులు ఏంటో పుట్టో సిగ్గులేదు కదా అన్నారు. ఆ మాటలు మాట్లాడితే అంతే అంటారు. మరి నాకేం చేయాలో తెలియలే. మా అమ్మని అడిగాను, అమ్మా నాకేవో మాటలన్నీ వస్తున్నాయమ్మా వాళ్ళ ప్రభావం చేత, నేను ఏదైనా అంటే అదే వస్తుంది ముందంటే, ఓ పని చేయమన్నా నా తల్లి నాకు ఉపాయం చెప్పిందమ్మా, నీకు అశ్లీల పదం పలకాలని అనిపించినప్పుడల్లా నమశివాయ అని తర్వాత పలకమని, ముందు నమశివాయ అని తర్వాత పలుకు, నేను పలకద్దని అన్నల్లా. గొప్ప ఉపాయం చెప్పింది మా అమ్మ అని నేను నమశివాయ అశ్లీల పదం పలుకుతూ ఉంటే ఆశ్చర్యం ఏం జరిగిందని నాకే బుద్ధి వచ్చింది. దేవుడి పేరు చెప్పి ఈ మాటలు మాట్లాడడం ఏమిటి? ఓ పక్క నమశివాయ అంటున్నాం, ఓ పక్క అశ్లీలాలు అసభ్యాలు మాట్లాడుతున్నాం. అని అప్రయత్నంగా శివనామస్మరణ నా చేత ఆ భాష మాట్లాడించి ఇవాళ భాషకి ప్రతినిధిగా నిలిపిందమ్మా. నన్ను భాషకి ప్రతినిధిగా నిలిపింది.